హలో అండి. గత వారం నుంచి తల్లి మాట ఛానల్ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్కి గురవుతోంది. ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి ఎక్కువైనప్పుడు ఈ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమంటే మీరు చేసింది తప్పు అని నేను చెప్పను, కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉందండి జనాల్లో. మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉందో బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి. దానికి సంబంధించిన వస్తువులు కానీ, చీరలు కానీ, బట్టలు కానీ, డ్రెస్సులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, గోల్డ్ ప్రతిసారి తీయలేము, ఏదో భగవంతుడు ఇచ్చింది మాకుంది. 90% ఆఫ్ మీరు చూపించే వాటిపైన మేము ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామండి. అయ్యో ఆవిడ తీసుకున్నారు కదా, ఆవిడ చెప్పేది కరెక్ట్ ఏమో, ఇది బాగుంటుందేమో అంటూ తీసుకున్నాం. చాలా వస్తువులు నా దగ్గర బిల్స్తో సహా ఉన్నాయి. నేను మీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీకు పెద్ద అభిమానినండి. నేను డే 1 నుంచి కూడా నేను మీ వీడియోస్ చూస్తూ మంచి టైంపాస్ చేసేదాన్ని. అది టైంపాస్ వరకే ఉంటే పర్వాలేదండి. నేను మీలాగే ఒక రకంగా చెప్పాలంటే జయమ్మకి చెల్లిలాగా తయారయ్యాను చీరలు కొనడంలో. అదే అండి, ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎంత ఉంది అని. బయట వ్యక్తుల గురించి నేను మాట్లాడను. నా వరకు నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, ఎంత ఇంట్లో మగవారి కష్టాన్ని ఎంత వేస్ట్ చేశాను అని ఒక వీడియో చేయదలుచుకున్నాను. దానికి ముందు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే బాధితులు నష్టపోయారో, ఈరోజు వాపోతున్నారో, వాళ్ళకి మీరు ఎంతో మందికి దానాలు ధర్మాలు చేస్తుంటానంటుంటారు కదా. ఒక మామిడి పండు ఇచ్చిన స్క్రీన్లో చూపించేస్తుంటారు. అదే విధంగా వాళ్ళకు కూడా కాస్త సహాయపడి వాళ్ళు పోగొట్టుకున్న ధనాన్ని వాళ్ళకి రీఫండ్ చేసి దాన్ని కూడా వీడియో చేసి పెట్టండి. మిమ్మల్ని గొప్పగా, ఇంకా గొప్పగా కొలుస్తాం. వాళ్ళకి సమస్య తీరుతుంది, మీరు హ్యాపీ అవుతారు. ఇది నా చిన్న సజెషన్ అండి. మీరు సలహాలు తీసుకోరు, అది మాకు 5 ఏళ్లుగా అనుభవమే, కానీ మా వంతు చిన్న ప్రయత్నంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంతకాలం మీ వైటీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మమ్మల్ని మార్చడానికి ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఈ ఒక్కసారికి మా మాట విని ఆ బాధితులకి తగిన న్యాయం చేయండి ప్లీజ్. ప్రమోషన్ల పేరుతో మీరు లాభపడుతున్నారు, తప్పు లేదు, కానీ మీ ఇన్ఫ్లుయెన్స్తో మాలాంటి వాళ్ళము ఇంట్లో మగవాళ్ల కష్టాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాము అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నేను దీని గురించి ఒక వీడియో చేస్తాను.